మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మనము ఎవరైనా ఫస్ట్ కర్మ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి. మనం ఒక్కొక్కసారి మనం అనుకుంటాం. వాళ్ళేదో కర్మ చేస్తే మనం ఎందుకు అనుభవిస్తుండ్రా బాబు అని. ఎగ్జాంపుల్ ఇంట్లో. మన ఇంట్లోనే అనుకుందాం. మన తాత ఏదో ఒక తప్పు చేశాడనుకోండి. అతనేదో కర్మ అంటే ఏదో తప్పు చేశాడు. కానీ మనము ఆయన పోగొట్టిన డబ్బులకి ఆయనకెంతో ఆస్తుంది. మా తాత దగ్గర ఎంతో ఆస్తుంది. ఆ ఆస్తంతా పోగొట్టాడు మా తాత. తాత పోగొట్టాడు అనుకుంటాం. అనుకోని మనమెందుకు అనుభవిస్తున్నాం? మా తాత మంచి ఆస్తి అట్లా ఉంచుకొనుంటే బావుండేది గదా! కోట్ల కోట్ల ఆస్తుండేది. అంతా పోగొట్టిండు తాత. ఈళ్ళకిచ్చి, ఆళ్ళకిచ్చి అప్పులు. మరి ఆ తాతో, నాన్నో ఎవరో మనకంటే పెద్దోళ్ళు. నేనెందుకు అనుభవించాలి? చక్కగా ఉండే కోట్లు మంచిగా నేను గూడా అంబానీలాగా బ్రతికుండొచ్చుగా వాళ్ళలాగా. మరెందుకు బ్రతకట్లేదు? నాకసలు తప్పు కదా మరి. వాళ్ళేదో చేసిన తప్పుకి, వాళ్ళు పోగొట్టిన డబ్బులకి నేనెందుకు అనుభవిస్తున్నాను? అనే క్వెషన్ చాలా మందికొస్తది. ఇంట్లో గూడా భర్తో, భార్యో ఏదైనా తప్పు చేశారనుకోండి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేశారు పోయినియి. లేదంటే బిజినెస్‌లో పోయినియి. మనము మనము వాళ్ళు చేసిన తప్పుకి మనం ఎందుకు అనుభవిస్తున్నామో శిక్ష అన్న క్వెషన్ అందరికీ ఉంటుంది. ఇది చాలా సహజం. ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చే కథే ఈ కథ. అయితే ఒక ఊర్లో ఒక దొంగుండేవాడట. ఆ దొంగేంటి ఆహ్, ప్రతిరోజు అంటే కొంచెం చాలా బలంగా ఉంటాడు ఆ దొంగ. మామూలు తెలివైన దొంగ గాదు. చాలా బలంగా ఆహ్, నలుగురిని చంపే విధంగా ఉన్న దొంగ. క్రూరుడనమాట. కొంచెం క్రూరమైన దొంగే. ఆయనకొక పెళ్ళయింది. పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఒక తల్లుంది. ఆళ్ళందరూ ఊరవతల ఒక గుడిసెలో ఉంటారు. గుడిసో, ఇల్లో ఏదో ఎక్కడో ఊరవతల ఉంటారు. ఈ దొంగ మాత్రం ఈ దొంగ మాత్రం ప్రతిరోజు ఆహ్, రాతిర వచ్చి ఎవరో ఒకళ్ళ ఇంట్లో తనకు కావాల్సిన సామాన్లు, సరుకులు అలానే ఏదైనా వాళ్ళ భార్య అడిగిందనుకోండి, నాకొక నగ కావాలంటే, ఆ నగను తెచ్చియడమో, ఎక్కడినుంచో ఈ ఊర్లో, పక్క ఊర్లో అన్ని ఊర్లలో దొంగతనం చేసే ఈ దొంగ. ఈడు దొంగ అని ఊర్లన్నీ తెలుసు కానీ ఈయనకి భయపడతారు. అందరూ భయపడతారు. ఎందుకంటే మంచి ఫిజిక్, బాడీ అన్నీ ఉన్నాయి. నలుగురిని చంపే రకమే భయపడ్డనమాట. క్రూరుడు కొంచెం. కాకపోతే పెళ్ళాన్ని, పిల్లల్ని, తల్లిని బాగా చూసుకునేవాడు. కానీ అతను ఆ దొంగతనం చేసినప్పుడు ఆ కక్ష పెంచుకుంటారు కదా ఊర్లలో. ఇప్పుడు 10 ఊర్లు చుట్టూ ఉన్నాయి గ్రామాలు. 10 గ్రామాలు. ఈ 10 గ్రామాల మధ్యలో ఇతను కొంచెం ఎక్కడో మధ్యలో ఉన్నాడు. అడవిలోనో ఏదో ఎక్కడో చోట ఇల్లు కట్టుకొని తను, తన పిల్లలు, తన పెళ్ళాము, భార్య, తల్లి అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆయన తెచ్చిన ఫుడ్డు, ఆయన తెచ్చినయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలీదు. తెలిసినా ఊరుకొని తింటున్నారు. మరి ఆహ్, హ్మ్, అక్కడ ఊర్లల్లో వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు అన్నీ పోగొట్టుకుంటుంటే కక్ష పెరుగుతది గదా! వాళ్ళకి గూడా. అందులో ఏమైంది ఆ 10 ఊర్లల్లో ఎవరో ఒకతనొచ్చి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దొంగ పెళ్ళాము, ఆ దొంగ తల్లి, ఇద్దరు పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు నిప్పంటిచ్చేసాడు. నిప్పంటిచ్చేసినప్పుడు ఆ దొంగ అందరూ ఆ ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారు. మరి ఈ దొంగ కర్మ ఎక్కడ తీర్చుకున్నాడు ఈ జన్మలో? నిప్పులో అంటిచ్చాడు. 5 నిమిషాల్లో కాలిపోయి చనిపోయారు. అంటే 5 నిమిషాలు బాధపడ్డాడు. 20 ఏళ్లగో, 30 ఏళ్లగో దొంగతనం చేశాడు. అందరివి సామాన్లు తీసుకున్నాడు, నగలు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళకి మానసిక క్షోభ. ఆలోచించండి ఒకసారి మీ ఇంటికి ఎవరైనా దొంగలు తీసుకెళ్ళిపోతే ఎంతో క్షోభుంటది, భయముంటది. అంటే ఒక ధైర్యం పోతది. అమ్మో! ఎవరైనా వస్తారేమో జీవితాంతం భయపడుతూ బ్రతుకుతాం. ఏదైనా మంచి చేసుకోవాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, నగలు కొనుక్కోవాలన్నా భయమేస్తది. ఎవరైనా ఇంట్లో అట్లా దొంగలు పడితే. సో, మీరు ఆలోచించండి ఎంత క్షోభ అనుభవించుంటారు. కానీ ఇతనేమైంది ఒక ఒక 5 నిమిషాలు ఇల్లు కాలిపోయింది. కాలిపోయినప్పుడు 5 నిమిషాలు కాలిపోయినప్పుడు బాధ అనుభవించారందరూ. ఒళ్ళు కాలిపోతుంది అనుభవించారు. కానీ అందరూ చనిపోయారు. మరి ఆ కర్మ ఎప్పుడు తీర్చుకునేది? అంతమంది ఉసురు ఎప్పుడు పోతది? మళ్ళీ జన్మెత్తారు. మళ్ళీ జన్మెత్తినప్పుడు మన కథ కాబట్టి మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి గుర్తుండదు ఎందుకు జన్మెత్తారో. మళ్ళీ జన్మెత్తినందుకు ఆయనేమో ఆ దొంగ ఎవరైతే దొంగ అందరిని కాల్చేశాడో అతను మంచానికి ఇంకా ఇదైపోయి ఉన్నాడనమాట. అంటే ఆహ్, హెల్త్ బాగోక మంచం మీదే ఉంటాడు అన్ని పనులు చెయ్యాలి మంచం మీదే ఆ దొంగ. పడిపోయి ఉన్నాడిక. ఎందుకు పనికిరాదు జీవితం. ఆకాశం అప్పుడులో ఫోన్‌లు ఇవి గూడా లేవు.
పడుకోబెడితే బయట మంచమేస్తే ఆకాశాన్ని మాత్రమే చూడగలడు. ఇటు తిరగలేడు, ఇటు తిప్పలేడు, మెడ తిప్పలేడు, ఏమీ లేదు. ఒళ్ళంతా చచ్చుబడిపోయింది అతనికి. కొన్ని రోజులు పెళ్లి చేసుకొని పిల్లలు ఈ జన్మలో గూడా పెళ్లి చేసుకున్నాడు పుట్టిన జన్మలో. కానీ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి పిల్లలు పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఒళ్ళంతా చచ్చుబడిపోయింది. ఏదో హెల్త్ ప్రాబ్లమొచ్చి చచ్చుబడిపోయింది. ఎవరినైతే ఎంతమందినైతే బాధపెట్టాడో ఆ ఉసిరంతా వీళ్ళకి తగిలింది. తగిలింది తర్వాత బెడ్ మీదే ఉంటాడు. సో, తల తిప్పలేడు, ఏమి చేయలేడు. పైకి మాత్రం చూడగలడు. ఆకాశం పైకి చూడగలడంతే. ఇంకేమి తిప్పలేడు. ఎవరైనా తిప్పాలంటే ఎవరైనా అరవాలి, వచ్చి తిప్పాలి. అతని భార్య ఉంది గదా! అతని భార్య ఆహ్, ఈ జన్మలో వాళ్ళ నాన్నలాగా, తల్లేమో తల్లిలాగా పుట్టారు. నాన్న, తల్లి. అయితే వాళ్ళిద్దరూ కూడా ఆ అబ్బాయికి చాకరీ చేసే విధంగానే పుట్టారు. ఒకళ్ళు అంటే భార్య, ఒక పూర్వజన్మలో భార్య, పూర్వజన్మలో తల్లి. ఇద్దరు గూడా ఈ అబ్బాయి ఎవరైతే బెడ్ మీద పడుకొనున్నాడో, ఈ దొంగ ఎవరైతే తీసుకున్నాడో అతని అమ్మా, నాన్నలాగా పుట్టారు. వాళ్ళెప్పుడూ ఇతనికి చాకరీ చేయాలి. కొడుక్కి చాకరీ చెయ్యాలంతే. ఇక వాళ్ళకి ఏ లైఫు లేదు, ఏది లేదు. ఆహ్, ఎప్పుడు ఈయన దగ్గరే ఉండాలింక. అన్నీ బాత్రూమ్ ఎత్తడము అన్నీ ఇక ఆలోచించుకోండి బ్రతికినన్ని రోజులు అట్లా ఉండాలి. అతనేమో బ్రతికి జీవచ్ఛవంలాగా బ్రతికున్నాడు. ఆ భార్య ఏమో అనుభవిస్తుంది. క్లీన్ జేయాలంతా. క్లీన్ జేయాలి, అన్నం బెట్టాలి. తండ్రి గూడా క్లీన్ జేయాలి, అనుభబెట్టాలి. ఇంకోటేంటంటే వాళ్ళ తండ్రికి ఇంకో బాధ్యత ఏంటంటే మనవడున్నాడు గదా! వాడికొక మనవడున్నాడు. మనవడిని గూడా పోషించాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కొడుకు లేడు. ఇతనికి పెళ్ళయింది. ఈ దొంగకి ఇంకో జన్మలో పెళ్ళయింది. ఆహ్, భార్య చనిపోయింది. కూతురున్నా కూతురో, కొడుకో ఒక బిడ్డున్నాడు. ఆ బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఆ పూర్వజన్మల్లో బిడ్డే జన్మ తీసుకున్నాడు. పూర్వజన్మలో భార్య, తల్లి ఇద్దరున్నారు గదా! ఎవరైతే చూసారో ఇతన్ని అన్ని తప్పులు చేస్తున్నా ఏమి అనలేదు చూసారు. వాళ్ళు తల్లి, తండ్రిగా పుట్టారు. ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకప్పుడు ఏం తెలీదు. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో ఏం తెలీదు. ఆ బిడ్డకి సంబంధం లేదు. ఆ బిడ్డలాగే పుట్టింది. ఆ బిడ్డని పోషిస్తున్నారు ఈ తాత, ముసలి తాత. అదే ఈ దొంగ వాళ్ళ నాన్న. ఈ జన్మలో నాన్న. అయితే ఈ మొత్తం స్టోరీ విన్నాం గదా! ఈ స్టోరీలో ఈ ఈ భార్య, తల్లి తప్పేంటి? వాళ్ళెళ్లి ఎవరిని దొంగతనం జేయలేదు, మర్డర్‌లు జేయలేదు, ఏమీ చేయలేదు. కానీ వాళ్ళు జేసిన తప్పేంటంటే సహకరించారు. వాళ్ళ భర్త దొంగతనం చేస్తున్నాడని తెలిసి కూడా వాళ్ళు ఏమనలేదు. నగలు గావాలంటే తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తెచ్చావని అడగలే, ప్రశ్నించలే. ధర్మంగా తెస్తున్నావా? ఏం జేస్తున్నావు? తెలిసి తెలియనట్టు ఊరుకున్నారు వాళ్ళు. అంటే ఏంటి? ఆ కర్మలో వీళ్ళు కర్మ తెచ్చుకున్నారు. వాళ్ళని బాగు చేయకపోతే కర్మలో కర్మ తెచ్చుకుంటారు ఎవరైనా. తల్లి గూడా అంతే. ఆ తల్లి గూడా కర్మ తెచ్చుకుంది. అందుకే ఈ జన్మలో మళ్ళీ తల్లి, తండ్రిగా పుట్టారు వాళ్ళిద్దరు. ఎందుకంటే ఇప్పుడు కర్మలు తీర్చుకోవాలి. ఆ అబ్బాయి అన్ని పనులు చేస్తున్నారు గదా! ఎంత క్షోభ అనుభవిస్తారో ఒక కొడుకు అట్లా బెడ్ మీద పడుంటే ఈ జన్మలో అనుభవిస్తున్నారు. ఆ పిల్లోడు ఎవరైతే అక్కడ పిల్లోడున్నాడు గదా! ముందు జన్మలో అంటే వాడికేం తెలీదు. వాళ్ళ నాన్న దొంగ, వాళ్ళ నాన్నని ఎదిరించాలని తెలీదు. ఏమీ తెలీదు. ఈ జన్మలో గూడా వాడు పిల్లోడుగానే పుట్టాడు. కాకపోతే ఏమైందంటే ఈ జన్మలో అంటే ఈ కొత్త జన్మలో ఎప్పుడైతే తీసుకున్నా పిల్లోడు గూడా కొంచెం అనుభవించాడు కర్మ. అంటే పేదగానే పుట్టారు. వాళ్ళ దగ్గర ఏమి డబ్బులు లేవు. వాళ్ళే పనులు జేసుకోవాలి, చాకరీలు జేసుకోవాలి. తినడానికి గతి లేకుండా పుట్టారు. కానీ ఆ పిల్లోడు ఎక్కువ కర్మ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న కర్మ చేసినప్పుడు లాస్ట్ జన్మలో ఆ పిల్లోడు చూస్తూ ఉన్నాడు గానీ కొంచెం ఎంతో అనుభవించాడు గానీ ఆ పిల్లోడు ఈ జన్మలో ఏమైందంటే 10 ఏళ్ల తర్వాత, 11 ఏళ్ల తర్వాత ఆ ఊర్లో ఒక జమీందారు ఆ పిల్లోడిని దత్తత తీసుకుంటాడన్నమాట. అంటే ఏంటి? ఆ పిల్లోడి కర్మ పొయ్యింది. పిల్లోడి కర్మ తగ్గిపోయింది. అయితే ఈ తల్లి, తండ్రి ఎవరైతే పూర్వజన్మలో అమ్మ ఉన్నారో వాళ్ళకైతే తప్పలేదు. ఇతనికైతే అసలే తప్పలేదు. చావు రాదు. ఆ కర్మ అనుభవించాలి. చావు రావట్లేదు అతనికి. ఆ దొంగ ఎవరైతే ఉన్నారో చావు రావట్లేదు. ఎంతమంది ఉసురు పోసుకున్నాడు. చావు రావట్లే. సో, ఇదంతా దాంట్లో ఈ కథ మా పిల్లలకి చెప్తున్నప్పుడు, మా పిల్లలు ఒకటే అడిగారు. "ఆ చిన్నబ్బాయి ఏం జేశాడమ్మా? తప్పేం జేశాడు?" అంటే,
తప్పు చేయలేదు. కానీ తప్పు చూసాడు. ఎంతో కొంత అనుభవించాలి. అందుకనే 10 ఏళ్ళు ఏదో ఎంతో కొంత తిన్నాడు. తర్వాత దత్తత తీసుకున్నారు ఆ అబ్బాయిని. అతని కర్మలు అతను పోయినియి. ఈ తల్లి, తండ్రి కర్మ పోలేదు. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో ఎంతో చేసుకొని వాళ్ళు పోలేవు. వాళ్ళు కాళ్ళు, చేతులు అన్నీ పని చేస్తున్నా, రోజు ఆ అబ్బాయిని క్లీన్ జేయాలి, స్నానం జేపించాలి, బట్టలు తొడగాలి. ఇటు తిరిగితే ఇటు తిరగలేడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి నరకం ఇగ ఆ అబ్బాయిది ఇగ చెప్పలేం. చెప్పలేనంత నరకం ఈ జన్మలో. సో, ఆ కర్మలన్నీ తీర్చుకోవాలి. సో, ఎప్పుడు గూడా గుర్తుంచుకోండి మాస్టర్స్. మనం అనుకుంటాము, మనమెందుకు అనుభవిస్తున్నామా అని. ఇప్పుడు ఈ జన్మలో ఏం గుర్తుండదు గదా! పూర్వజన్మలో ఏం జేశారో ఆ తల్లిదండ్రికి ఏం గుర్తుండదు. ఏం జేసుకుంటారు, అబ్బా! ఈ ఈడు ఈడికి ఈడు జేసిన యాక్సిడెంట్‌కో వీడు ఏం జేసుకున్నాడో, వీడికి నేనెందుకు అనుభవిస్తున్నాను అన్న ఒక బాధ వాళ్ళకి ఉంటదెప్పుడు గూడా. వాళ్ళు చేసిన దానికి నేనెందుకు అనుభవిస్తున్నానని. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనమందరం గూడా అనుభవిస్తున్నామంటే కర్మలో బాధ్యులము. పూర్వజన్మలో అందరం కలిసే సామూహికంగా ఎవరినో బాధ పెట్టాం. మీ ఇంట్లో మీకు లాసొచ్చిందనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ భర్త లాస్ చేశాడనుకుందాం. మీ భర్త బిజినెస్ పెట్టాడు. లేకపోతే మీ భార్య చీరల బిజినెస్ పెట్టింది. డబ్బులన్నీ పోయినియి. మొత్తం డబ్బులన్నీ పోయినియి. చీరల బిజినెస్‌లో డబ్బులన్నీ పోయినాయి. లేకపోతే మీరు పెట్టిన బిజినెస్‌లో మొత్తం లాసొచ్చింది. మనం ఏమనుకుంటాం? నేను చేసిన లాస్ వల్ల నా పెళ్ళాము, పిల్లలు అందరూ బాధపడుతున్నారనుకుంటాం. కానీ అందరం బాధపడే వాళ్ళందరం గూడా మనమందరం సామూహికంగా తప్పులు చేశాము, కర్మలు చేశాము. అందుకనే ఫస్ట్ అనుభవించేది పోగొట్టుకున్న వాళ్ళు. వాళ్ళెక్కువ బాధపడతారు. సెకండ్ ఇంపాక్ట్ అయ్యేది ఇంట్లో వాళ్ళు. వాళ్ళందరూ గూడా ఆ జన్మలో అందరం కలిసి తప్పులు చేశాం కాబట్టే, ఈ జన్మలో మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం. కానీ లెవెల్స్ తక్కువుంటాయి. సో, అందుకు ఒక మాస్టర్ ఏం జెప్పారంటే, "ఏ1 ముద్ద, ఏ2 ముద్ద, ఏ3 ముద్ద, ఏ4 ముద్ద." ఏ1 ముద్దాయి అంటే ఏ1 అంటే నువ్వు ఫస్ట్ డైరెక్ట్‌గెళ్లి పొడిచింది నువ్వే. లేకపోతే హత్య చేసింది నువ్వే. లేకపోతే ఇబ్బంది పెట్టింది నువ్వే. ఈ పక్క వాళ్ళు ముగ్గురున్నారా? ఒకళ్ళేమో నువ్వు నువ్వు పొడవడానికెళ్ళినప్పుడు నీకొక కత్తందిచ్చారు. ఇంకొకళ్ళేమో నువ్వు పొడుస్తున్నా కూర్చొని చూస్తూ ఉన్నారు. తప్పని చెప్పలేదు. ఇంకొకళ్ళేమో ఎవరైనా వచ్చి సాక్ష్యం అడిగితే లేదు నువ్వు పొడవలేదని అబద్ధం చెప్పారు. అందుకే ఈ జన్మలో నలుగురు కలిసి ఒక ఫ్యామిలీలో పుట్టారు. పుట్టి ఆ కర్మ తీర్చుకుంటున్నారు. ఈ జన్మలో మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇంకేదైనా ఇష్యూస్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. మనమేమనుకుంటాం, వాళ్ళు వాళ్ళ వల్ల నేను బాధపడుతున్నా అనుకుంటాం. కానీ కాదు. మనమేంటంటే అందరము ఒకటే తప్పు చేశాం కాబట్టి, మనమందరం కూడా ఇందులో మనం బాధ్యులమే. మనందరికీ కూడా భాగం ఉంది. అది మనం తెలుసుకోవాలి. ఒకళ్ళని ఎప్పుడు కూడా దూషించకండి. దూషిస్తే కంపల్సరీగా మీకు కొత్త కర్మను మళ్ళీ తెచ్చుకుంటారు. ఆ పాత కర్మ ఎట్లాగో పోదు మీరు దూషిస్తుంటే. నీ వల్లే నా నా జీవితం ఇట్లా నాశనం అయిపోయింది. కొన్నిసార్లు డైలాగులు చెప్తారు. నీ వల్లే నా జీవితం అంతా నాశనం అయిపోయింది. నీకు చాకిరీ చేయలేక చచ్చిపోతున్నాము. నీకు పిల్లలకి నేను చేయలేక ఇట్లా అడ్డం పడుతున్నాను. ఇక డైలాగులు చెప్తూనే ఉంటాం మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే. కానీ గుర్తుంచుకోండి మనం ఇబ్బంది పడుతున్నామంటే, మన ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. మనం అందరం చేసిన తప్పులే ఇవి. ఒక్కళ్ళు చేసిన తప్పులు గాదు. మనమేమి పుణ్యాత్ములం గాదు. వాళ్ళేమి పాపాత్ములు గాదు. అందరం పాపాత్ములమే అక్కడ. అందరం ప్రాబ్లమ్స్ చేసాం. అందరం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాం. అందుకని అందరం అనుభవిస్తున్నాం అంతే. అది మాస్టర్స్ ఈరోజు కథ. సో, అందుకనే మీరెలాంటి సిట్యుయేషన్ ఉన్నా ఒక్కసారి మీరంతట మీరే అనాలిసిస్ చేసుకోండి. ఎక్కడున్నాము? ఏంటి? ఎందుకు మనము ఈ స్థితిలో ఉన్నాము అని. మీకు ఆన్సర్స్ డెఫినిట్‌గా మీకు దొరుకుతాయి. అందరూ కథ విన్నారు కాబట్టి మాస్టర్స్ ఇక మనము ధ్యానం మొదలుపెట్టుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు
ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని
కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు
ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా
బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.